కూటమి ప్రభుత్వం కదా, మోడీ గారు ఏం చెప్తే అది మోడీ గారికి సంబంధించిన ఏదన్నా మోడీ గారు గొప్పలు అంటారు. నన్ను చూసి కాదు సార్, మోడీని చూసి ఇక్కడ మీరు వినాల్సిన అంశం సార్ గారు, నన్ను చూసి ఓటు వేయొద్దండి, నన్ను చూసి ఎటు మీరు వేయరు కదా, మోడీ గారిని చూసి మోడీ గారు చెప్పినట్టు ఇక్కడ నడుస్తుంది కదా. మా ఇద్దరు జోడీని చూసి ఓటేయమంటున్నారు, మా ముగ్గురిని చూసి ఓటేయమంటున్నారు ఆయన. సార్ మోడీ గారిని చూసి ఓటేయమన్నా డైరెక్ట్ గా చెప్తున్నారు, నన్ను చూసి కాదు మోడీ గారిని చూసి ఓటేయండి అని. సో ఎన్డీఏ చూసి సార్ ఎన్డీఏ చూసి ఓటేయమన్నారు కదా, ఎన్డీఏ నిర్ణయం కదా, అది ఎన్డీఏ నిర్ణయం కాదా, రిజర్వేషన్ తీస్తానంటే ఎన్డీఏ నిర్ణయం కాదా, ఎన్డీఏ నిర్ణయం అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా అది వర్తించింది. రైట్. రవికిరణ్ గారు ఏమంటారు, ఇది వదిలేసే అంశమా సీరియస్ అంశమేనా? ఇది వైసీపీ సృష్టించినటువంటి అంశం ఇది. అయితే ఒకటి అమిత్ షా గారి స్టేట్మెంట్ వల్ల అది సీరియస్ అయింది. కూడా ఎప్పుడు వస్తాయి అది అమిత్ షా గారు ఈ తెలంగాణ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి మేము వస్తే తీసేస్తా ఉన్నారు. మొన్న చెప్పింది ఏంటి, మామూలుగా రొటీన్ గా ట్రిపుల్ తలాక్ అబాలిష్ హోనా చాహియే నహీ, ఏ ముస్లిం జానా హై కి నహీ ఇలా అన్నారు తప్పితే, ఇప్పుడు మాకు తెలుసు కదా అది లోక్సభ ఎన్నికలని, స్టేట్ గవర్నమెంట్ ఎన్నికలు కాదని మాకు తెలుసు కదా, రిమూవ్ చేసేది స్టేట్ గవర్నమెంట్ లో బీజేపీ వస్తే రిమూవ్ చేస్తారు. అయితే ఒక విషయం ఏంటంటే మీ ద్వారా వీక్షకులు కూడా, ముస్లింస్ హిందువుల్లో ఎలాగైతే కులాలు ఉన్నాయో అలాగే ముస్లింలు కూడా అనేకమైన కులాలు ఉన్నాయి. ఉదాహరణకి లద్దాఫు, నూర్ బాషా, మెహతూర్, పఠాన్, మొఘల్, బోరా, షేక్, సయ్యద్ ఇలా రకరకాల పేర్ల మీద ఉన్నాయి. అది రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పేర్ల మీద, కొన్ని వందల పేర్ల మీద అనేకమైన కులాలు ఉన్నాయి. అయితే ముస్లింల్లో వెనుకబడినటువంటి వర్గాలకి, ముస్లిం మతంలో వెనుకబడినటువంటి కులాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 ముందు నుంచి కూడా రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి. ఉదాహరణకి 26/1970లోనే దూదేకుల, నూర్ బాషా కులం అంటారట, వారిని అప్పుడే బీసీ జాబితాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. 2004కు వచ్చేసరికి 4-5 కులాలు, ముస్లింల్లోని 4-5 కులాలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు బీసీ జాబితాలో. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ముస్లింలు ఏ రకంగా హిందువుల్లో అయితే ఆర్థికంగా వెనుకబడిన కులాలకి ఆర్థిక సోషియో ఎకనామిక్ సర్వే చేసి ఆర్థిక సామాజిక వెనుకబడిన రిజర్వేషన్స్ ఇచ్చారో, అలాగే ముస్లింలు కూడా వివిధ కులాల్లో వివిధ రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లో కూడా మీకు చెప్తాను, ఈ రోజు వరకు కూడా సుమారుగా 30 కులాలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ముస్లిం కయస్ అని, తేలి మాలిక్ అని, గుజరాత్ లో ఏమో బఫన్ అని, ఫకీర్ అని, పింజారా అని, ఇవన్నీ రకరకాల ఒక 25 కులాల వరకు ఈ రోజు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింల్లో ఉన్న కులాలు, ఆర్థికంగా వెనుకబడిన ఆర్థిక సామాజిక వెనుకబడిన కులాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు వరకు కూడా కేంద్రం ఓబీసీ జాబితాలో సుమారుగా ఒక 150 కులాల వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఓబీసీ జాబితాలో కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ జాబితాలో కూడా ఉన్నాయి. సో స్థూలంగా చెప్పేది ఏంటంటే, హిందువులే కాదు ముస్లింల్లో కూడా వెనుకబడి కులాలకు కూడా రిజర్వేషన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసిన జిమ్మిక్ ఏంటంటే, 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలందరికీ నేను 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టేశారు బ్లాంకెట్. అలాగే కాపులకు కూడా రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కాపులకి అయితే ఏం చేయలేదు, కానీ ముస్లింలు మాత్రం జీవో ఇచ్చేశారు ఆయన. ఇప్పుడు 12 జూలై